దొరికావే దొంగ. లోపలికి వెళ్ళకు, మాట విను. ఏం చేస్తున్నా? చీమ పాకుతుంటేను. చీమ ఎక్కడుంది? ఏది? ఇక్కడ వచ్చింది, ఇలా వెళ్ళి ఇలా ఇక్కడ వచ్చింది, ఇలా పాకి లోపలికి వెళ్తుంది. డ్రామాలు ఆడుతున్నావా, నాటకాలు ఆడుతున్నావా? నిన్నటి నుంచి చూస్తున్నా నీ డబుల్ మీనింగ్ మాటలు పాటలు. బాబు నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనుకనే నీ మొహం మాడిపోయింది. అప్పుడే అనుకున్నా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? సగం మంచోడివి సగం చెడ్డోడివి. ఎందుకు ఇలా చేసావు? ఏంటి ఈ అమ్మాయికి అంతా ఇచ్చావు, డబ్బులు ఇచ్చావు, కొవ్వు ఇచ్చావు, ఎంత పేద, ఇంత బుర్ర కూడా ఇవ్వలేదేంటి? షట్ అప్. నాతో ఏదైనా డైరెక్ట్ గా మాట్లాడు, ఇండైరెక్ట్ గా మాట్లాడు. నాకు నచ్చదు. ఓసే రాములమ్మ, ఏంటమ్మా నీ తిక్క? నన్ను ఉసే అంటావా? చీమ చీమ చీమ, నేను చెప్పానుగా ఈ పాటికి ఇష్టమైన చోటలో పుడుతూ ఉంటుంది. చీమనైనా కాకపోతే తాని నానే తానినా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, సాహసవీరుడు సాగర కన్య బాగుంది. టైటిల్ చెప్తావేంట్రా? పైకి లాగు. త్వరగా అర్హ. ఒంటి మీద బట్టలు ఆరబెట్టుకుంటారు, ఒళ్ళేమో తడుపుకుంటారు. భయం బయటకు వస్తే మేము చూసేస్తాంగా. ఇదిగో ఇందాక చీమ కుడితేనే కొయ్యో మొర్రో అన్నావు, అక్కడ జలగలు పాములు కుడతాయి చూసుకో. కుడితే కుట్టని, మనుషుల కంటే అవే నయం. నయమే మరి. జలగలు మన రౌడీల నుంచి కాపాడుతాయి, రాత్రి తెల్లార్లు పంట నడుతాయి, నీళ్ళలో పడితే రక్షిస్తాయి, తడిస్తే చొక్కాలు ఇస్తాయి, కాకినాడ తీసుకెళ్తాయి. నేనేదో పిచ్చోడిని కాబట్టి చేశాను గానీ ఇదే నీ బాయ్ ఫ్రెండ్ ఉంటే చేసేవాడా? నా బాయ్ ఫ్రెండ్ ఉంటే నాకు ఇది కష్టాలే వచ్చేవి కాదు. ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎవడు కనిపెట్టాడ్రా బాబు? ఏయ్, నీ బాయ్ ఫ్రెండ్ ఎగిరిపోతున్నాడు. ఉండి తెస్తా. ఆగు, నిన్నే. ఏయ్, ఫోటో చూడదు. ఏయ్, మర్యాదగా చెప్తున్నాను, ఫోటో చూడదు. ఏయ్, ఆగు. ఆగమన్నానా? చెప్పానుగా, ఆగు. నేనే గెలిచా. అబ్బో, ఏముందే మీ ఆడాల్లో? కన్ను కొడితే చాలు కింగ్ లాంటి మగాడు కూడా పడిపోతాడు. ఇంకా ఎంత దూరం? ఏ తాత, బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు. 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి ఎట్టెళ్ళాలి? ఇటు బస్ స్టాండ్ అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేం బస్సులో రైల్లో వెళ్ళము, మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు? మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పదా. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. రక్షించు బాబు, 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 నా ఇల్లు కాలిపోతుంది. బాబు, అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. కాపాడు బాబు, కాపాడు. నా ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపిక చేస్తున్నావు? చేస్తుంటే తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. బాబు, అయ్యో బాబు, నా పిల్లల్ని కాపాడు బాబు. ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. అమ్మో, ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని ఎంకమ్మ. నీ పేరు ఎంకమ్మ? కాదు కంగమ్మ. అయ్యో నా పిల్లలు.
దెబ్బ తగిలిందా? సత్య సత్య సత్యవతి, నేను కావాలని చేయలేదు. నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చేయాలని అలిచేసు మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా ఒక్కటి కూడా నా మీద పడలేదు. కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు. తప్పనిపించలేదా? ఎందుకని? ఎందుకని? నువ్వు దొంగలు కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్ థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే, వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. ఏ ఒరిని పొమ్మనేది నువ్వే, వెళ్తే భయపడేది నువ్వే. సగం మంచోడివి, సగం చెడ్డోడివి నన్ను అంటావు గానీ సగం క్రాక్, సగం తెలివైన దానివి నువ్వే. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? చల్లారిపోద్ది. నీకు ఆకలిస్తుందని తెచ్చా. కోపం ఉంటే నా మీద చూపించు మేడం. ఆకలి మీద ఎందుకు? తిను తిను సచ్చా. సగం కాదు మొత్తం క్రాక్. అయ్యో మీ అక్కను చూసి ఒక కుర్రాడు ఇష్టపడ్డాడు, కాకపోతే కట్నం అడిగాడు. మంచిది మంచిది. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సచ్చా ఏంటి నీ ప్రాబ్లం? చూడు సచ్చా, సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు కానీ బాధని కొందరే పంచుకుంటారు. అవునులే, నీకు హెల్ప్ చేస్తాను నాకు నేనే ముందుకు వచ్చానుగా. లోకువ మీ డబ్బున్న వాళ్ళతో వచ్చే తలనొప్పే ఇది. మేము డబ్బున్న వాళ్ళం కాదు. ఇదేం ట్విస్ట్? ఇలాంటివి నా లైఫ్ లో చాలా ఉన్నాయి. బావగారు ఇలా రండి. ఏంటండి? బావ సార్ రండి. వచ్చా? ఏంటమ్మా? అరే నా పెళ్లిలో మీ తాతగారు పంచి ఊడిపోయింది నడుస్తుంటే. అవునా అమ్మమ్మా? అమ్మా ఈ నెక్లెస్ అన్ని బాగానే ఉండేవే. గాజులు ఎలా ఉన్నాయమ్మా? బాగున్నాయే. అయ్యో అయ్యో
వయసు వచ్చిన చీర కట్టుకోవడం కూడా చేత కావట్లేదు. తగిలే చూపుల్లో వేడి కూడా వేడుకగా ఉంది. నమస్కారం అమ్మా, దయచేయండి. నువ్వెక్కడికి రా? నీకు సోడా పోయకుండా నేను ఎక్కడికి వెళ్తాను? నమస్కారం సార్. నమస్కారం అండి. ఏందమ్మా అర్జెంట్ గా మీరు ఫోన్ చేసినావా? నీ కొడుకు పెళ్లి. ఈడి పెళ్ళా? పెళ్లి కూతురు ఎవరా? ఇట్రావయ్యా. నీ రెండో కూతురు పేరేంటి? సత్యవతి అండి. సత్యవతి అంట. అయితే ఈ మండపంలోనే నిశ్చితార్థం చేసేద్దాం అనుకున్నా. పెళ్లి కొడుకు తండ్రి కదా, నువ్వు రాకపోతే బాగోదని. అంతే కదా. ఇదిగో అయ్యోరా, పెళ్లి తర్వాత ముందు మన ఇస్తాను గాని ఏంది దెబ్బలా కూర్చున్నావా? సార్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మాకు అర్థమైందండి ఇంట్లో. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా? ఒక్క చెప్పుల జత కూడా అరక్కుండా కూతురికి బంగారం వంటి సంబంధం కుదిరిపోతా ఉంటే ఎగిరి 3 గంతులు చెప్పుకోకుండా ఏందయ్యా రచ్చ? ఇదిగా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చుళ్లే, అట్టాగే మా ఇద్దరికి మీ సంబంధం నచ్చుళ్లే. ఏందే బెత్తల చూపులా? నీకు కూడా నచ్చబడలే అంతే. నాన్న ఏమ్మా? వద్దు నాన్న, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇష్టపడాలమ్మా. అది కాదండి. ఏ నీ పెద్ద కూతురు పెళ్లి జరగడం నీకిష్టం లేదా? పిఏ అమ్మా, నేను అక్షంత లేకుండా నీ కొడుకు పెళ్లి జరుగుతుందా? ఎలా జరుగుతుందమ్మా?
ఏందా ఇలాగా ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా